ఆందోళనలతో అట్టుడుకుతున్న సీమాంధ్ర, కొనసాగుతున్న నిరసనలు. రెండవ రోజుకు చేరుకున్న విద్యుత్ సమ్మె, సీమాంధ్రలో కరెంటు కష్టాలు. మోడీకి దేశవ్యాప్తంగా అభినందనలు, సంబరాలు జరుపుకుంటున్న కార్యకర్తలు. శిల్పారామంలో టీవీ9 భారీ వినాయకుడు దర్శించుకునేందుకు తరలి వస్తున్న భక్తులు. నమస్కారం. 45వ రోజు అదే హోరు అదే జోరుతో సీమాంధ్రలో సమైక్యవాదుల ఉద్యమాలు కొనసాగుతున్నాయి. ఊరు వాడ ఏకమై ఉద్యమిస్తోంది. ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేశారు సమైక్యవాదులు. వినూత్న నిరసనలు, రాస్తారోకోలు, సాంస్కృతిక కార్యక్రమాలతో 45వ రోజు సీమాంధ్ర దద్దరిల్లింది. రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా సీమాంధ్రలో సమైక్యవాదుల ఉద్యమాలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. చిత్తూరు జిల్లాలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. పలమనేరులో రైతులు రైతు గర్జన నిర్వహించారు. తిరుపతి రుయా హాస్పిటల్ సిబ్బంది వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. సోనియా, కేసీఆర్, చంద్రబాబు, బొత్స, జగన్ మాస్కుల్ని వేసుకున్న వ్యక్తులకు షాక్ ట్రీట్మెంట్ ఇస్తూ నిరసన తెలిపారు. అటు తిరుపతిలో సమైక్యాంధ్రకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్ని ముట్టడించారు ఏపీ ఎన్జీఓలు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ని మూసివేశారు. 72 గంటల పాటు నిరవధిక సమ్మెకు దిగిన విద్యుత్ ఉద్యోగులు రాష్ట్ర, జాతీయ నేతల మాస్క్లతో వినూత్న కార్యక్రమం నిర్వహించారు. అనంతపురంలో వినూత్న రీతిలో ఉద్యమించారు సమైక్యవాదులు. రాష్ట్రం విడిపోతే గడ్డి తినాల్సొస్తుందంటూ వేపమండలు పట్టుకుని ఆందోళనకు దిగారు. అటు ఎస్వి విద్యా సంస్థల ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. విశాఖలో విద్యార్థి జేఏసీ ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ నివాసాన్ని ముట్టడించేందుకు ర్యాలీగా వెళుతున్న విద్యార్థి నేతల్ని పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టులకు నిరసనగా విద్యార్థి జేఏసీ రేపటి నుంచి 48 గంటల పాటు విద్యా సంస్థల బంద్ కు పిలుపునిచ్చింది. సమైక్యాంధ్రకు మద్దతుగా పూర్ణ మార్కెట్ ఏరియాలో తంతి తపాలా కార్యాలయానికి తాళాలు వేశారు ఏపీ ఎన్జీఓలు. అటు గాజువాక జోనల్ కార్యాలయం ఆవరణలో గాంధీ విగ్రహం ఎదుట అర్ధనగ్న ప్రదర్శన చేశారు జీవీఎంసీ ఉద్యోగులు. పాడేరులో ప్రజా ప్రతినిధులను గొర్రెలతో పోలుస్తూ వినూత్నంగా ప్రదర్శన నిర్వహించారు సమైక్యవాదులు. అటు విశాఖ ఏజెన్సీ అరకులోయలో జేఏసీ నేతలు రోడ్డుపైనే బైఠాయించి ఆకులు, అలములు, గడ్డి తిని నిరసన వ్యక్తం చేశారు. యలమంచిలిలో తెలుగు తల్లి, శ్రీకృష్ణదేవరాయల వేషధారణతో గుర్రాలపై ఊరేగుతూ సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రదర్శనలు చేశారు సమైక్యవాదులు. రాష్ట్రాన్ని విడదీస్తే రైతులకు ఉప్పు చేపలమ్ముకునే పరిస్థితి వస్తుందంటూ వినూత్నంగా నిరసన తెలిపారు టీడీపీ ఎమ్మెల్యే వెంకట శివరామరాజు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా మెయిన్ రోడ్లో ఉప్పు కావిడి చేతపట్టుకుని ఎండు చేపలు అమ్మారాయన. భీమవరంలో సమైక్యవాదులు అర్ధనగ్న ప్రదర్శన చేసి నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థులు జాతీయ జెండాతో ప్రదర్శనలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో సమైక్యాంధ్రకు మద్దతుగా యాదవులు భారీ ర్యాలీ నిర్వహించారు. అటు విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి పుస్తకాలు చదువుతూ నిరసన వ్యక్తం చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా గుంటూరు జిల్లా బాపట్లలో మహాజన సమైక్య ప్రదర్శన జరిగింది. పట్టణంలోని గడియార స్తంభం సెంటర్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సమైక్యవాదులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. దేశభక్తి గీతాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో హోరెత్తించారు. అటు గుంటూరులోని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్, బిఎస్ఎన్ఎల్ కార్యాలయం, పోస్టాఫీస్, రైల్వే డిఎం కార్యాలయాల్లో కార్యకలాపాలు స్తంభింపజేశారు సమైక్యవాదులు. అటు సమైక్యాంధ్రకు మద్దతుగా నగరంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. కడపలో వృత్తి విద్యా కళాశాలల విద్యార్థులు 7 రోడ్ల కూడలిలో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. పులివెందులలో బంద్ ప్రభావంతో వ్యాపార సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. మైదుకూరులో 200 అడుగుల జాతీయ జెండాను ప్రదర్శించారు సమైక్యవాదులు. విజయవాడలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఏర్పాటు చేసిన మహిళా గర్జనకు వేలాదిగా మహిళలు తరలివచ్చారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేశారు.
విజయనగరం జిల్లాలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. బంద్ ప్రభావంతో వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. ప్రజలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా కొనసాగుతోంది. ఎమ్మిగనూరులో జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర కార్యాలయాల ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. కోవెలకుంట్ల, బనగానపల్లి నియోజకవర్గంలో టీడీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు సమైక్యవాదులు. ప్రకాశం జిల్లాలో సమైక్య ఉద్యమం కొనసాగుతోంది. రెవెన్యూ భవన్ నుంచి వల్లూరమ్మ దేవాలయం వరకు పాదయాత్ర చేపట్టారు రెవెన్యూ ఉద్యోగులు. నెల్లూరులో సమైక్యవాదులు కదం తొక్కారు. సూళ్లూరుపేటలో కలకత్తా, చెన్నై జాతీయ రహదారిని దిగ్బంధించారు. రోడ్డుపైనే ఆటపాటలు, కళారూప ప్రదర్శనలు చేసి వాహనాల రాకపోకల్ని అడ్డుకున్నారు. గూడూరులో ఉపాధ్యాయులు, ఆర్టీసీ ఉద్యోగులు వినూత్నంగా నిరసన తెలిపారు. మోకాళ్లపై నడిచి బైక్ ర్యాలీ నిర్వహించి సమైక్య నినాదాలు చేశారు. వెంకటగిరిలో విద్యార్థి గర్జన కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు విద్యార్థులు. సూళ్లూరుపేట షార్కి వెళ్లే రహదారిపై సమైక్యవాదులు ట్రాక్టర్లను అడ్డుపెట్టి బైఠాయించడంతో భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రోకి రాకపోకలు బంద్ అయ్యాయి. నెల్లూరులో పంచాయతీరాజ్ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. అటు టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మరోవైపు సమైక్యాంధ్రకు మద్దతుగా నీటిపారుదల శాఖ ఉద్యోగులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలో మంత్రి శత్రుచర్ల విజయరామరాజుకు సమైక్య సెగ తగిలింది. ఉద్యమంలో భాగంగా విజయనగరం జిల్లా నుంచి పార్వతీపురం వరకు మంత్రి శత్రుచర్ల విజయరామరాజు చేపట్టిన బైక్ ర్యాలీని సమైక్యవాదులు ఎక్కడికక్కడే అడ్డు తగిలారు. ఆయన సొంత నియోజకవర్గం హిరమండలం లక్ష్మీనర్సిపేటలో ఆయన ఫాలోవర్స్ భారీగా ర్యాలీలో పాల్గొన్న ఆముదాల వలసలో ఒక్క బైక్ ని కూడా కదలనివ్వలేదు సమైక్యవాదులు. అటు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించి కార్యకలాపాలను నిలిపివేశారు సమైక్యవాదులు. మరోపక్క 72 గంటల విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో చాలా పల్లెలు కరెంట్ లేక విలవిలలాడుతున్నాయి. అటు రాజీవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ దగ్గర వైద్యులు సమైక్యాంధ్రకు మద్దతుగా 6 బయటే ఓపీ నిర్వహించారు. సమైక్యవాద ఉద్యమాలు రాజకీయ నేతల గుండెల్లో దడపుట్టిస్తున్నాయి. పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనాలంటూ నేతల్ని వెంటాడుతున్నారు ఉద్యమకారులు. ఈ రెండింటిలో ఏది చేయకపోతే నేతలకు చుక్కలు చూపిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నేతలపై తిరగబడి పరాభవిస్తున్నారు. ఎమ్మెల్యే, మంత్రిగా పెత్తందారి పోకడలతో దర్జా దర్పం వలగబోయడమే తెలిసిన నేతలు ఇప్పుడు రెండో పార్శ్వాన్ని అనుభవిస్తున్నారు. సమైక్యవాద ఉద్యమం వారి పదవుల్ని గడ్డిపోచులా తీసి పారేస్తోంది. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి ఎవరైనా సరే డోంట్ కేర్ అన్నట్టు వ్యవహరిస్తోంది. ఆ పదవులు తాము పెట్టిన భిక్షే కదా అన్నట్టు వ్యవహరిస్తోంది. విభజన పేరుతో రాష్ట్రాన్ని ముక్కలు చేస్తుంటే అడ్డుపడిన ఆ పదవులు ఎందుకని నిలదీస్తోంది. రాజీనామాలు చేసి ప్రజా ఉద్యమాల్లో కలిసిపోవాలని హెచ్చరిస్తోంది. అలా కాదని నిర్లక్ష్యం చేసిన నేతలకు చుక్కలు చూపిస్తోంది. వారి హెచ్చరికల్ని ఖాతరు చేయని నేతలకు ఎలాంటి పరాభవం ఎదురైందో మంత్రి శత్రుచర్ల విజయరామరాజును అడిగితే తెలుస్తోంది. చూసారుగా మంత్రి శత్రుచర్లకు ఎదురైన పరాభవం ఇది. సొంత జిల్లాలోనే ఆయన పరిస్థితిని ఫేస్ చేయాల్సి వచ్చింది. పదవికి రాజీనామా చేయకుండా జనంలోకి వచ్చిన మంత్రిపై ఓ సమైక్యవాది చెప్పు విసిరాడు. పార్వతీపురంలో సమైక్యవాదుల ఉద్యమానికి మద్దతు తెలుపుతూ మంత్రి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరుగుతున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. కారులో ఉన్న మంత్రి కురుపాం ఎమ్మెల్యే తాట్రాజుల మధ్యకు వచ్చి పడిందో చెప్పు. ఊహించని ఈ సంఘటనతో మంత్రి షాక్కు గురయ్యారు. అంతేకాదు మంత్రిని వెళ్లిపోవాలంటూ కొందరు సమైక్యవాదులు ఆందోళన కూడా నిర్వహించారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి అదుపులోకొచ్చింది. కాంగ్రెస్ లో కూడా చాలా మంది త్యాగదనులు ఉన్నారు. త్యాగాన్ని మీరు శంకించకండి. కొద్ది రోజులు మీరు నిరీక్షిస్తే మీకు నీళ్ళేవో వాళ్ళేవో తెలుస్తాయి. ఈ రాష్ట్రంలో ఎవరు నిజమైనటువంటి రాజకీయాల్లో ఉన్నారో, ఎవరైతే దొంగ రాజకీయాలు చేస్తూ అటు తెలంగాణ విడిపోమని ఉత్తరాలు ఇచ్చి ఈమె రాష్ట్రం ముందుకు వచ్చి లేదు మేము జరిగాము అంటున్నారు. మంత్రిసభకు హాజరయ్యేందుకు వస్తున్న పార్వతీపురం ఎమ్మెల్యే జైమణికి కూడా చేదు అనుభవమే ఎదురైంది. ఎమ్మెల్యేను అడ్డుకుని పదవికి రాజీనామా చేయాలంటూ సమైక్యవాదులు ఆందోళన చేయడంతో ఆమె అర్ధాంతరంగా వెనుదిరిగి వెళ్లిపోయారు.
చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే రవికి కూడా ఇదే తరహా పరాభవం ఎదురైంది. సమైకాంధ్రకు మద్దతుగా బంగారుపాళ్యంలో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయులు జేఏసీకి ఎమ్మెల్యే సంఘీభావం తెలిపేందుకు వెళ్లారు. కానీ ఆందోళనకారులు మాత్రం ఎమ్మెల్యే రాకను తీవ్రంగా వ్యతిరేకించారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అయినప్పటికీ ఎమ్మెల్యే పట్టించుకోకుండా ఉపాధ్యాయుల్ని ఉద్దేశించి ప్రసంగించబోతే మైక్ కట్ చేశారు. తమ శిబిరం నుంచి ఎమ్మెల్యే వెళ్లిపోవాలని నినదిస్తూ టెంట్ తొలగించారు, కుర్చీలు విసిరేశారు. అప్పటికి ఎమ్మెల్యే ముండిగా అక్కడే కూర్చోవడంతో మళ్లీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. కోడిగుడ్లతో దాడికి ప్రయత్నించారు. ఎమ్మెల్యే కారుపై కోడిగుడ్డు విసిరి నిరసన వ్యక్తం చేశారు. చివరకు ఎమ్మెల్యే రవి అక్కడి నుంచి తీవ్ర అవమాన భారంతో వెళ్లిపోవలసి వచ్చింది. అప్పటికి గాని అక్కడి ఆందోళనకర వాతావరణం సద్దుమణగలేదు. విశాఖ జిల్లాలో బీజేపీ నేతలకు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. అనకాపల్లిలో బీజేపీ నేతలపై దాడులకు దిగారు సమ్మిక్యవాదులు. మాజీ ఎమ్మెల్యే హరిబాబు నేతృత్వంలో పార్టీ ముఖ్య నేతల సమావేశం జరుగుతోందని తెలిసిన టీచర్స్ జేఏసీ ప్రతినిధులు సమావేశాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మా మీటింగ్కి వచ్చి మేము దాడి చేసి వాళ్ళు దాడి చేసి మేము దాడి చేసాం, మీరు క్షమాపణ చెప్పమంటారు అర్థమే ఉంది. మా సమావేశంలో వాళ్ళు ఎందుకు వచ్చారు? వాళ్ళు వచ్చి మైక్ లాక్కొని దౌర్జన్యం చేసి మీరు దౌర్జన్యం చేశారు, మిగతా ఇష్యూస్ అని లేవు, క్షమాపణ చెప్పండి. భారతీయ జనతా పార్టీ తప్పు చేయకుండా క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు. టీచర్స్ జేఏసీ నేతలపై బీజేపీ కార్యకర్తలు కొందరు దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆగ్రహించిన జేఏసీ నేతలు బీజేపీ నాయకులపై తిరగబడ్డారు. వారితో పాటు సమైకాంధ్ర ఉద్యమకారులు జేఏసీ నేతలు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. మాజీ ఎమ్మెల్యే హరిబాబు కారు అద్దాలను ధ్వంసం చేశారు, కోడిగుడ్లతో దాడి చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని లాఠీలకు పనిచెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల సమెత ఓవైపు ఉత్పత్తి పడిపోగా మరోవైపు ఊరూరా కరెంటు కష్టాలు ఎక్కువయ్యాయి. మరమ్మతులు లేక ఫీడర్లు చాలా చోట్ల నిలిచిపోయింది. పునరుద్ధరణకు అవకాశాలు లేకుండా పోయాయి. ఒక్క రాత్రి గడిస్తే తప్ప సీమాంధ్రలో మళ్లీ వెలుతురు వచ్చేలా లేదు. సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల సమ్మె రెండో రోజు తీవ్ర ప్రభావాన్ని చూపించింది. విద్యుత్ సరఫరా లేక 13 జిల్లాల్లోనూ వందలాది పల్లెలపై చీకట్లు అలముకున్నాయి. పంపు సెట్లు పనిచేయక రైతులు సాగునీటి సమస్యను, రక్షిత మంచినీటి పథకానికి పవర్ లేక జనం తాగునీటి ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తోంది. కనీసం సెల్ ఫోన్లు ఛార్జింగ్ పెట్టుకునే అవకాశం లేక ఫోన్లు సైతం మోగబోతున్నాయి. పరిశ్రమలు మూతపడ్డాయి. ఈ అర్ధరాత్రి దాటితే తప్ప సీమాంధ్రలో కష్టాలు తీరేట్టు లేవు. శ్రీకాకుళం జిల్లాలో 400 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. శ్రీకాకుళంతో పాటు పొందూరు, భామిని, బార్వా, రణస్థలం, పైడి భీమవరం, లావేరు, అదపాక సబ్స్టేషన్ల పరిధిలోని గ్రామాలు అంధకారంలో చిక్కుకున్నాయి. 25 సబ్స్టేషన్ల పరిధిలో ఫీడర్లు ట్రిప్ అయ్యాయి. విజయనగరం జిల్లా గజపతి నగరం, కొత్తవలస మండలాల్లోని 20కి పైగా గ్రామాలు గురువారం మధ్యాహ్నం నుంచి కరెంటు కష్టాలు అనుభవిస్తున్నాయి. విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గుల వల్ల ఫీడర్లు ఫెయిల్ అవుతున్నాయి. విశాఖ జిల్లాలో 120 గ్రామాలతో పాటు నర్సీపట్నం మున్సిపాలిటీకి చీకట్లు తప్పలేదు. కోటఊరట్ల, వడ్డాది, కొరుపోలు సబ్స్టేషన్లు పూర్తిగా పడకేశాయి. సమ్మె ముగిస్తే తప్ప విద్యుత్ పునరుద్ధరించే అవకాశాలు లేవు. తూర్పుగోదావరి జిల్లాలో 80 గ్రామాలకు కరెంటు కట్ అయింది. రాజమండ్రి, బొమ్మూరు యూనిట్ పరిధిలోని 4 ఫీడర్లలో 37 సబ్స్టేషన్ల పరిధిలోని గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 100 గ్రామాలకు సమ్మె షాక్ తగిలింది. చిన్న చిన్న సాంకేతిక లోపాలను సైతం సరిచేసేవారు లేక ఎక్కువ గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కృష్ణా జిల్లాలో 18 గ్రామాలపై విద్యుత్ ఉద్యోగుల సమ్మె ప్రభావం పడింది. నందివాడ మండలంలోని 8 గ్రామాలు అంధకారంలో ఉన్నాయి. అటు గుంటూరు జిల్లాలో దాదాపు 60 గ్రామాలకు కరెంట్ లేదు. 40,000కు పైగా గృహ విద్యుత్ వినియోగదారులకు కష్టాలు తప్పడం లేదు. ప్రకాశం జిల్లా కనిగిరి విద్యుత్ సబ్ డివిజన్ పరిధిలో 20 గ్రామాలకు విద్యుత్ సరఫరా ఆగింది. 70కి పైగా గ్రామాలకు విద్యుత్తును పునరుద్ధరించడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. నెల్లూరు జిల్లాలో విద్యుత్ ఉద్యోగుల సమ్మెకు తోడు వరుణుడి ఉగ్ర రూపంతో 100కు పైగా గ్రామాలు 2 రోజులుగా చీకట్లో మగ్గాయి. వర్షానికి 10 ఫీడర్లు ట్రిప్ కాగా పలుచోట్ల విద్యుత్ లైన్లు తెగిపడ్డాయి. చిత్తూరు జిల్లాలో రేణిగుంట, మదనపల్లి దగ్గర 11 kV లైన్లలో లోపాలు తలెత్తాయి.
తిరుపతి, పుత్తూరు, చిత్తూరు డివిజన్ల పరిధిలో ట్రాన్స్ఫార్మర్లు ఫెయిల్ అయ్యాయి. అనంతపురం జిల్లాలో 200 గ్రామాలకు సమ్మె నరకం చూపించింది. ఏకంగా 45కు పైగా ట్రాన్స్ఫార్మర్లు బ్రేక్ డౌన్ అయ్యాయి. కడప జిల్లాలో 36 గ్రామాలకు కరెంటు సరఫరా లేదు. కర్నూలు జిల్లాలోనూ విద్యుత్ కష్టాలు ఎక్కువగానే ఉన్నాయి. విద్యుత్ ఉత్పత్తి కేంద్రమైన శ్రీశైలంలోనే కరెంట్ లేకుండా పోయింది. తుంగభద్ర సబ్స్టేషన్ ట్రిప్ కావడంతో మంత్రాలయ మండలంలో అన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొన్ని గ్రామాల ప్రజలు 2 రోజులుగా కరెంటు లేక వెలువెల్లాడుతున్నారు.